హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటినీ క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 29 అనమాట. ఇలా ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అని ఇచ్చి ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక 2 బ్లాంక్స్ ఉంటాయన్నమాట. గతంలో 4 బ్లాంక్స్ ఉండేటివి ఏబిసిడి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఇప్పుడు జస్ట్ 2 బ్లాంక్స్ మాత్రమే ఇచ్చేశారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట, 2 మార్క్స్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఎలా ఉంటుంది ఈ వీడియోలో మనం అంటే ఏమేం తెలిస్తే మనం వీటిని చాలా ఈజీగా చేయొచ్చు అండ్ మెనీ ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మోడల్ పేపర్లో క్వశ్చన్ ఇలా ఉంటుంది. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డాష్, ఇది క్వశ్చన్ నెంబర్ ఏ అనమాట, అంటే బ్లాంక్ ఏ. డేంజర్, డేంజరస్, ఎండేంజర్డ్ ఆఫ్ ఫాలింగ్. సో డాష్ ఇది బి. మోర్టాలిటీ, మోర్టల్లీ, మోర్టల్స్, వెన్ బార్న్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్ అని ఇట్లా ఇచ్చినారు. ఈ బ్లాంక్లో ఏం చేయాలంటే మనం ఈ మూడిట్లో నుంచి ఏదైతే కరెక్ట్ ఫామో, ఏదైతే సూట్ అవుతుందో గ్రామటికల్గా, ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఎట్లా మనం కనిపెట్టాలి దీన్ని కనిపెట్టాలంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం బేసిక్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ని బాగా చదివితే చేయగలం ఒకటి, ఎందుకంటే అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్తో వస్తాయి. రెండోది, వితౌట్ టెక్స్ట్ బుక్ మనం చేయాలనుకున్నప్పుడు మనకు ఏమేమి రావాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. అన్ని గ్రామర్ పార్ట్స్ మనకి తెలిస్తే ఈజీగా చేయగలుగుతాం, ఇదొకటి. సో ఇందులో నేను కొన్ని ట్రిక్స్ చెప్తానమాట, ఎట్లా మనం ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి. సో దీనికి ఆన్సర్ ఇలా రాస్తాం. ఆప్షన్ ఏ అని పెట్టేసి డేంజర్, ఆప్షన్ బి మోర్టల్. సో ఎట్లా వచ్చినాయి ఇవి? ఫస్ట్ దానికి డేంజర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ అనేది కరెక్ట్ సెంటెన్స్. డేంజర్ ఈజ్ ఎ నౌన్. ఇక్కడ మనకు నౌన్ అవసరం ఉంది, ఎందుకంటే అండ్ ఇట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ బికాస్ ద సెంటెన్స్ ఈజ్ డిస్కసింగ్ ద రిస్క్ ఆర్ థ్రెట్ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్. ఏదైతే జరుగుతూ ఉందో, ఒక డేంజర్ ఆఫ్ ఫాలింగ్ అంటాం, డేంజరస్ ఆఫ్ ఫాలింగ్ లేకపోతే ఎండేంజర్డ్ ఆఫ్ ఫాలింగ్ అనేది సూట్ అవ్వవు అనమాట. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే డేంజరస్ అనేది ఒక అడ్జెక్టివ్ ఏం పని చేస్తుంది? యాక్చువల్లీ అడ్జెక్టివ్ చేసే పని ఏంటి? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తూ ఉంటుంది కదా, ఎక్స్ట్రా అంటే వాటి గురించి చెప్తూ ఉంటుంది. సో దాని అవసరం ఇక్కడ లేదు మనకు. అండ్ ఎండేంజర్డ్ అనేది V3 పాస్ట్ పార్టిసిపుల్. సో ఇక్కడ అవసరం లేదు పాస్ట్ పార్టిసిపుల్ ఎందుకు ఉంటుంది? సో డేంజర్. ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేయాలి మనం. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, సో ఇదే కరెక్ట్ మిగిలిపోయింది, ఇట్లా కూడా సమ్టైమ్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో డాష్ వెన్ బార్న్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. సెకండ్ది మోర్టల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకో చూద్దాం. మోర్టల్ ఈజ్ ఎ నౌన్ దట్ రెఫర్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ క్రీచర్స్ దట్ ఆర్ సబ్జెక్ట్ టు డెత్. దిస్ ఫిట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యాజ్ ఇట్ డిస్కసెస్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ ఇన్ఎవిటబుల్ మోర్టాలిటీ. ఇక్కడ చూడండి, సో డాష్ వెన్ బార్న్ ఆర్ పుట్టినప్పుడు వాళ్ళు ఎప్పటికీ చావు అనేది ఉంటుంది, చావుకి అంటే ఆ డేంజర్లోనే ఉంటారు. ఎవరు? మోర్టాలిటీ అనేది ఒక నౌన్ ఫామ్, అంటే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. సో అది అవసరం లేదు ఇక్కడ. మోర్టల్లీ అనేది ఒక అడ్వర్బ్ ఏం పని చేస్తుంది? వర్బ్ని మాడిఫై చేస్తూ ఉంటుంది, వర్బ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అడ్వర్బ్. సో ఇక్కడ ఎటువంటి వర్బ్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, సో ఇది కూడా కాదు. మోర్టల్స్ అర్థమైంది, మిగిలిపోయింది నౌన్. సో ఇట్లా చేసినాం. కొన్ని రూల్స్ ఏమేమి చేస్తామని చెప్పేసి బేసిక్ ఫార్మ్స్ చూడండి, కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు, బట్ మనం ఇవి మెయిన్గా వస్తూ ఉంటాయి. అడ్జెక్ట్ ప్లస్ నౌన్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నౌన్కి అంటే మనం ఒకటి ఇప్పుడు ట్రీ అనే వర్డ్ ఉంది, దాని ముందు డాష్ ఉందనుకో, సో అక్కడ ఏముండాలో ఇది ట్రీ అనేది నౌన్ కదా, నౌన్కి ముందు ఏముంటుంది ఎప్పుడైనా సరే అంటే ఉన్నప్పుడు అడ్జెక్టివ్స్ ఉంటాయి. సో బ్రాకెట్లో ఇచ్చిన వాటివి అవి నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాయనుకో, సో అడ్జెక్టివ్స్. సో మనం అడ్జెక్టివ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా నౌన్ ముందు ఉంటుంది అనమాట అడ్జెక్టివ్ అనేది బేసిక్గా చాలా ఎగ్జాంపుల్స్లలో. అండ్ వర్బ్, అడ్వర్బ్, ఇవి రెండు. వర్బ్ తర్వాత అడ్వర్బ్. వర్బ్ ఏం చేస్తూ ఉంటుంది? అడ్వర్బ్ అంటే ఈ అడ్వర్బ్ చేసే పని ఏంటి? వర్బ్ని ఆ వర్బ్ ఎలా జరుగుతుందో చెప్తూ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సింగింగ్, ఆమె పాడుతూ ఉంది అనేది వర్బ్. ఎలా పాడుతూ ఉందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, ఇంకా కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంది ఆ వర్బ్కి. అది ఆమె ఎలా పాడుతూ ఉందంట? మెలోడియస్లీ. సో మెలోడియస్లీ అనేది ఏంటి? ఒక అడ్వర్బ్. ఓకే, అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలంటే వర్బ్ తర్వాత ఒక బ్లాంక్ ఉందనుకో,
మేబీ అంటే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే వర్బ్ గురించే డిస్కస్ చేస్తూ ఉంటే అవి కూడా మనం అడ్వర్బ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వర్బ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎల్వైతే ఎండ్ అవుతూ ఉంటాయి కదా, సో ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. ఇదొకటి. అండ్ ఎప్పుడైనా సెంటెన్స్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చిన తర్వాత బ్లాంక్ ఉంటే మనం అక్కడ V3ని పాస్ట్ పార్టిసిపుల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హీ హ్యాస్ ప్రిపేర్డ్ అంటాం, హ్యాస్ ప్రిపేర్, ప్రిపేరింగ్ ఇట్లా రావు. సో ఏం యాడ్ చేయాలా, హ్యాస్ ప్రిపేర్డ్. దే హ్యావ్ కాల్డ్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. హీ, షీ, ఇట్ సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాజ్ ఉంటుంది V3. దే వచ్చినప్పుడు ప్లూరల్ కాబట్టి హ్యావ్ ఉంటుంది V3 కాల్డ్. వి హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాడ్ ప్లస్ V3 డన్. సో గుర్తుపెట్టుకోండి, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత బ్లాంక్ ఉంటే V3. ఒకవేళ దానికి ముందు బీన్ ఉంటే అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ అట్లా ఉంటే V4. నేను ఇక్కడ రాయలేదు బట్ గుర్తుపెట్టుకోండి దాన్ని. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత బ్లాంక్ ఉంటే V3. ఒకవేళ వీటి తర్వాత బీన్ ఉండి పక్కన బ్లాంక్ ఉంటే ఏం యాడ్ చేయాలి, V4. ఓకే, హ్యాస్ బీన్ ప్రిపేరింగ్, ఓకే, హ్యావ్ బీన్ కాలింగ్ ఇట్లా. దాని తర్వాత 2 + V1 ఇది బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఇది అందరికీ తెలుసు కదా. 2 తర్వాత బ్లాంక్ ఉందనుకో, ఇన్ కేస్ ఆ బ్లాంక్స్లలో ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో వర్బ్స్ ఉంటే మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో V1ని. అదేవిధంగా డిడ్ తర్వాత బ్లాంక్ ఉన్నా కూడా, అంటే డిడ్ తర్వాత బ్లాంక్ ఉన్నప్పుడు కూడా ఇన్ కేస్ వర్బ్స్ ఉంటే ఆప్షన్స్లో V1నే సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత టెన్సెస్ అన్నీ మనకు గుర్తుండాలి. ఇవి ఆల్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినవి అనమాట. పైనవి అడ్జెక్టివ్, నౌన్, వర్బ్, అడ్వర్బ్. దాని తర్వాత కొన్ని బేసిక్ ఫామ్స్ చెప్పినాం, టెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూడండి, V1 యూజ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఐ గో, యూ గో, ఐ కమ్, యూ కమ్ ఇట్లా. కానీ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్ ఇవి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకో, ఐ డాష్ అని ఉంది, ఏముండాలా V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఇన్ కేస్ ఆ సెంటెన్స్ ఐ కమ్ అని ఉంటుంది. అదే హీ, షీ, ఇట్, ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్ ఇవి ఉన్నాయనుకో కమ్స్ అని ఎస్ యాడ్ చేస్తూ ఉంటాం. అదే గో ఉంటే ఈఎస్ గోస్. స్టడీ అని ఉందనుకో స్టడీస్ ఐఈఎస్ యాడ్ చేస్తూ ఉంటాం, వైన్ తీసేసి, స్టడీలో ఉన్న వైన్ తీసేసి స్టడీస్ అని రాస్తాం. ఐ స్టడీ, యూ స్టడీ, దే స్టడీ. బట్ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హీ స్టడీస్, షీ స్టడీస్ ఇట్లా ఈ విధంగా. అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉందనుకోండి, యామ్, ఈజ్, ఆర్ ఉన్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఉండి దాని తర్వాత ఒక బ్లాంక్ ఉంటే అందులో వర్బ్స్ కనుక ఉంటే అప్పుడు ఏ వర్బ్ని సెలెక్ట్ చేసుకోవాలో V4 అనమాట, ఐఎన్జీ కంటిన్యూస్ ఫామ్. అదే పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకో ఏం సెలెక్ట్ చేసుకోవాలో అప్పుడు వాజ్, వర్ ఉంటాయి పక్కన V4 అంతే. అది కూడా రాయలేదు బట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో, సింపుల్ పాస్ట్ అంతా ఆల్రెడీ కంప్లీటెడ్ అంటే కంప్లీట్లీ అయిపోయిన యాక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి. సో అప్పుడు మనం V2ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో. అండ్ మోడల్ వర్బ్స్ తర్వాత కనుక బ్లాంక్ ఉందనుకో అప్పుడు మనం V1నే సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, V1. ఐ కెన్ డూ, డూ అంటాం. ఐ కెన్ డన్, ఐ కెన్ డిడ్ ఇట్లా రావు, ఐ కెన్ డూ. యూ విల్ గో V1 అన్నీ. ఈ విల్, షెల్ ఏదొచ్చినా కూడా మోడల్ వర్బ్స్. అండ్ సూటబుల్ ప్రపోజిషన్స్, కొన్ని ప్రపోజిషన్స్ మనకు ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు అనమాట. సమ్టైమ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్తూ ఉంటాం. అలాంగ్ విత్, అకార్డింగ్ టు, లిజనింగ్ టు, ఓకే ఇట్లాంటివన్నీ. సో కొన్ని సూటబుల్ ప్రపోజిషన్స్ కూడా మనకి గుర్తుంటే ఈజీగా చేయొచ్చు మనం. ఇన్ ఆర్డర్ టు ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇది ఫస్ట్ లెసన్లో అనమాట, లెటర్ టు గాడ్ లెసన్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ద మూమెంట్ ద లెటర్ డాష్ 3 ఆప్షన్స్ ఇచ్చినారు, ఫెల్, ఫాల్, ఫాలెన్, into the mailbox the postmaster went to dash, opening, opened, open ఇట్లా కొన్ని ఇచ్చినారు. మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే కొన్ని చెప్పాం కదా ఆ రూల్స్ పైన చెప్పినట్లుగా. ద మూమెంట్ ద లెటర్ డాష్ ఇంటు ద మెయిల్ బాక్స్ ఇదంతా తెలుసు కదా లెసన్ విన్నప్పుడు. ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు, సో పాస్ట్ టెన్స్ కదా. సో ఒక కాంటెక్స్ట్ ఆల్మోస్ట్ అంతా పాస్ట్లోనే ఉంటుంది అనమాట. సో ఈ లెసన్ అంతా మనకు తెలుసు పర్ఫెక్ట్గా పాస్ట్ టెన్స్ అని. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ద మూమెంట్ ద లెటర్ ఫెల్, ఫెల్ అనేది పాస్ట్, ఫాల్ అనేది V1. సో పాస్ట్లో V1 యూజ్ చేయం. ఫాలెన్ వచ్చేసి V3, దాన్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ రాసే కాంటెక్స్ట్ లేదు మనకి ఇక్కడ, అంటే ఆ ఛాన్స్ లేదు. సో ఏం యూజ్ చేస్తున్నాం, ఫెల్. ఓకే, ఇక్కడ చూడండి ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇంటూ ద మెయిల్ బాక్స్ అని రాసాం. ఎందుకంటే ఫెల్ అనేది పాస్ట్ టెన్స్ ఇక్కడ.
సిన్స్ ద సెంటెన్స్ రెఫర్స్ టు ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. మనకి అర్థమవుతుంది కదా, ఈ లెసన్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి V2 సెలెక్ట్ చేసుకోవాలి, సింపుల్ పాస్ట్. సో ఇచ్చిన ఆప్షన్స్లలో V2 ఎక్కడుంది? ఫెల్. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఫెల్ అనమాట. ఇట్లా చేయొచ్చు. లెసన్ చదివి ఉంటే ఈజీగా చేయగలుగుతాం, లెసన్లో ఉన్నవే ఇస్తారు. బట్ అంత గుర్తుపెట్టుకోవడం సంథింగ్ అంటే మనకి సమ్వాట్ డిఫికల్ట్ కాబట్టి ఈ రూల్స్ అప్లై చేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట ఏది ఇచ్చినా కూడా. అండ్ ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు 2 అన్నాం. 2 తర్వాత ఏముండాలని చెప్పాం? V1. సో ఎక్కడుంది V1? ఓపెనింగ్, ఓపెన్డ్, ఓపెన్. సో ఓపెన్ అనేది కదా, టు ఓపెన్ ఇట్. ఓపెనింగ్ అనేది V4, ఓపెన్ అనేది V2 ఆర్ V3 ఏదైనా ఉండొచ్చు. ఓపెన్ V1. సో ఓపెన్ సెలెక్ట్ చేసుకున్నాం ఉన్నాం. ఓకే, ద వర్బ్ వెంట్ టు ఈజ్ ఫాలోడ్ బై ద బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. చెప్పాం కదా V1 అని. నెక్స్ట్ C, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 pesos డాష్ మీ. 70 pesos డాష్ మీ పాస్ట్ టెన్స్లో చెప్తా ఉన్నాడు. రీచింగ్ V4, రీచ్ V1. సో పాస్ట్ టెన్స్లో ఏముండాలా? V2, రీచ్డ్ మీ. ఓకే, కంప్లీటెడ్ యాక్షన్ అది కూడా. అండ్ సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్ బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ డాష్ ద మెయిల్. సో మెయిల్ ద్వారా పంపించొద్దు అన్నారు. త్రూ అంటే ఏంది? పాస్ట్ టెన్స్ ఆఫ్ త్రో కదా, విసరడానికి పాస్ట్ టెన్స్ త్రూ అనేది V2. సో విసరడం గురించి ఏమన్నా ఉంది ఇక్కడ? లేదు. థరో అంటాం. థరో అంటే కంప్లీట్లీ అని చెప్పేసి, అది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు, సూట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మనకి సెట్ అయ్యేదేంటి? త్రూ, దాని ద్వారా. మెయిల్ ద్వారా పంపించొద్దండి, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ బంచ్ ఆఫ్ క్రూక్స్ అని చెప్పారు ఆ లెసన్లో మనకు. సో త్రూ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నేను ఎగ్జాంపుల్స్లలో 4 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ, బట్ ఎగ్జామ్లో 2నే వస్తాయి. గతంలో ఇట్లా 4 ఇచ్చేవాళ్ళు, బట్ ఎగ్జాంపుల్ కోసం ఇట్లా 4 ఇచ్చున్నాం. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ డాష్ వాజ్ అ డౌన్ పోర్ అన్నారు. సో ఇదంతా పాస్ట్ టెన్సే కదా, కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. సో ఏముండాలా? V2 నీడెడ్. ఓకే, నీడ్ అనేది V1, నీడ్స్ అనేది కూడా V1, బట్ ఎప్పుడు ఎస్ యాడ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, వాటితో పాటుగా ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్ అవి కూడా వచ్చినప్పుడు అప్పుడు ఎస్ యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అవి లేవు. నీడ్ V1 కాదు, పాస్ట్ టెన్స్ కాబట్టి నీడెడ్. ఓకే, అండ్ త్రూఅవుట్ ద మార్నింగ్ లెంచో హూ న్యూ హిస్ ఫీల్స్ డాష్. న్యూ అనేది ఏంటి ఇక్కడ? తెలుసుకోవడం, వర్బ్ కదా. న్యూ అనేది ఒక వర్బ్ తర్వాత ఏముండాలని చెప్పాం? అడ్వర్బ్స్ అన్ని దేంతో ఎండ్ అవుతూ ఉంటాయి? LY. ఎక్కడుంది LY? ఇది ఇంటిమేట్లీ. సో ఇంటిమేట్లీ అనేది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిందాం. ఇంటిమేట్లీ చూడండి, అడ్వర్బ్ దట్ డిస్క్రైబ్స్ హౌ వెల్ లెంచో న్యూ హిస్ ఫీల్డ్స్. ఎంత బాగా తెలుసు అతనికి, తెలుసు అన్నాం. తెలుసు అనేది వర్బ్. ఎంత బాగా తెలుసు అంటే ఆ తెలుసు అనేదానికి, ఆ న్యూ అనేదానికి ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేస్తూ ఉన్నాం. ఎలా తెలుసు? ఎంత బాగా తెలుసు అని. సో ఇంటిమేట్లీ మాడిఫై చేస్తూ ఉంది దాన్ని. ఓకే, నెక్స్ట్ హ్యాడ్ డాష్ నథింగ్ ఎల్స్ అన్నాం. హ్యాడ్ డాష్ చెప్పాం కదా, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవి 3 వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? V3ని సెలెక్ట్ చేసుకోవాలా. డూ అనేది V1, డన్ V3, డిడ్ అనేది V2. సో డన్, హ్యాడ్ డన్. ఓకే, హ్యాడ్ డన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అనమాట, మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బట్ నథింగ్ ఎల్స్ బట్ డాష్ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బట్ తర్వాత ఎప్పుడైనా సరే మనం V1 ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, వెన్ బట్ ఈజ్ యూజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎక్సెప్ట్ ఫర్ ఆర్ ఓన్లీ. అంటే అది తప్ప, అంటే అతను ఇది చేయడం తప్ప, ఎక్సెప్ట్ ఫర్, ఓన్లీ అదొక్కటే చేసినాడు అని, అంటే ఆ మీనింగ్లో ఎప్పుడైనా బట్ అనేదాన్ని వాడితే మనం అప్పుడు గుర్తుపెట్టుకోండి పక్కన V1నే రాయాలి. బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ అని. బట్ మనం ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అంతా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. జస్ట్ ABCDలు అని పెట్టేసి A కరెక్ట్ ఆప్షన్, Bకి కరెక్ట్ ఆప్షన్, ఇట్లా ఆన్సర్స్ ఒక్కటి రాస్తే సరిపోతుంది అనమాట. కొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు చెప్పినటువంటి 2 ఎగ్జాంపుల్స్ టెక్స్చువల్వి. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేద్దాం ఇంకొంచెం ఈజీగా అర్థం కావడానికి. ఒక 3 ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ది, హీ డాష్ టు ద జిమ్ ఎవ్రీ మార్నింగ్. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే, రెగ్యులర్లీ ఇట్లా పదాలు వచ్చినప్పుడు ఏ టెన్స్లో ఉన్నట్టు? అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ దేన్ని వాడతాం మనం? V1. బట్ సబ్జెక్ట్ హీ కానీ, షీ కానీ, ఇట్, ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్ ఇవి వచ్చినప్పుడు, అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? గోస్.
ఓకే, ఇట్లా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈజీగా చేయడానికి. రెండోది, బై ద టైమ్ షీ అరైవ్డ్ ద మీటింగ్ హ్యాడ్ ఆల్రెడీ డాష్. చెప్పాం కదా, హ్యాడ్ వచ్చినప్పుడు ఏముండాలా, V3. సో V3 ఎక్కడుంది, బిగిన్ V1, బిగాన్ V2, బిగన్ V3. సో హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ఇట్లా. లేకపోతే మనకు తెలుసు కదా, రెండు యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, సెకండ్ది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇది అంటే రెండు యాక్షన్స్, రెండు పాస్ట్లో జరిగి ఉంటాయి. ఫస్ట్ జరిగిన యాక్షన్ని మనం ఏ టెన్స్లో చెప్తా ఉంటాం, పాస్ట్ పర్ఫెక్ట్ని చెప్తా ఉంటాం. సో ఇది సింపుల్ పాస్ట్ షీ అరైవ్డ్ అనేది. హ్యాడ్ ఆల్రెడీ బిగన్ పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇట్లా చెప్పొచ్చు. లేకపోతే హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ ఉన్నప్పుడు ఏం యాడ్ చేయాలా, పక్కన V3 సింపుల్గా బిగన్. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ డాష్. సో ఇక్కడ కూడా హ్యావ్ ఉంది. హ్యావ్ ఉన్నప్పుడు ఏం చేయాలా, V3 ఎక్కడుందో ఎతకాల. ఎక్కడుంది V3, సీన్. ఐ హ్యావ్ నెవర్ సీన్. ఓకే. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ బిజీ డాష్ ఇన్ ద బ్యాక్ యార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. బిజీ అని వచ్చినప్పుడు జెరండ్ ఫామ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. జెరండ్ అంటే తెలుసు కదా, V4 అంటే కంటిన్యూస్ ఫామ్లో అంటే ING ఫామ్ అనమాట. సో బిజీ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్, బిజీ రీడింగ్, బిజీ వాచింగ్ అంటూ ఉంటాం. ద చిల్డ్రన్ ఆర్ బిజీ ప్లేయింగ్, ద కిడ్స్ ఆర్ బిజీ ఈటింగ్, బిజీ స్లీపింగ్, ఇట్లా ఏదైనా కావచ్చు. నెక్స్ట్, హీ ప్రిఫర్స్. ఇది కరెక్ట్ ప్రపోజిషన్స్ అని చెప్పాం కదా. ప్రిఫర్స్ తర్వాత ఏముంటుందంటే ఎప్పుడైనా సరే టు. గుర్తుపెట్టుకోండి, హీ ప్రిఫర్స్ టు. ప్రిఫర్స్ తర్వాత టు. ఎక్కడుంది టు రీడ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రిఫర్స్ తర్వాత టు. అలాంగ్ వచ్చినప్పుడు విత్. లిజనింగ్ ఉంటే టు. అకార్డింగ్ ఉన్న టు. ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ప్రిఫర్స్ తర్వాత టు ఎప్పుడైనా సరే. సో ఎక్కడుందో టు వెతికి అది రాస్తాం. ఓకే. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 2. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ టేక్ ద జాబ్. ఇది గుర్తుపెట్టుకోండి. హైపోథెటికల్ సిచ్యువేషన్స్లలో యాక్చువల్లీ మనం ఐ వాజ్ అని చెప్తా ఉంటాం. పాస్ట్ కంటిన్యూస్లో ఏదైనా అంటే పాస్ట్లో మనం చెప్పాలనుకుంటే ఐ సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్లలో అంటే నేను నీ ప్లేస్లో ఉంటే, నాకే గనక రెక్కలు ఉంటే, నేను ఒక పక్షిని అయి ఉంటే, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్. ఓకే, ఇవన్నీ జరగని పనులు కదా. నేను నీ ప్లేస్లో ఎలా ఉంటా, ఇక్కడ చెప్తా ఉన్నాను. నేను నీ ప్లేస్లో ఉండింటే నేను జాబ్ని తీసుకునేవాడిని అని చెప్తా ఉన్నారు. ఇఫ్ ఐ వర్ యూ, ఐ వాజ్ యూ కదా. ఐ అనేది సింగులర్ మనకు తెలుసు. సో సింగులర్ ఉన్నప్పుడు వాజ్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ హైపోథెటికల్ సిచ్యువేషన్స్లలో ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్. సో జరగని పనులు కదా, హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అనమాట. సో అట్లాంటివి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్ యూజ్ చేయాలి మనం. రెండోది, షీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డాష్ హర్ గ్రాండ్ పేరెంట్స్ అన్నాం. యాక్చువల్లీ బేసిక్ ఫామ్ ఏం చెప్పాం, టు తర్వాత V1 యూజ్ చేయాలని చెప్పాం. కానీ దాని ముందు కనుక ఈ లుకింగ్ ఫార్వర్డ్ టు అనేటువంటి ఫ్రేజ్ కనుక ఉంటే జెరండ్ రావాలి. అంటే ఈ ING ఫామ్ అనేది కరెక్ట్ అనమాట. షీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్. యాక్చువల్లీ ఇది లేకపోకుండా జస్ట్ టు అంటే V1 రాస్తూ ఉంటాం. బట్ లుకింగ్ ఫార్వర్డ్ టు అని వచ్చింది అనుకోండి, ING రాయాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే. నెక్స్ట్, ద మేనేజర్ ఆస్ ద టీమ్ టు. ఇక్కడ లేదు కదా లుకింగ్ ఫార్వర్డ్ టు అనేటువంటి జెరండ్స్ వాడే అవసరం లేదు. సో ఇక్కడ అడిగాడు టూ తర్వాత ఏముండాలా, V1. ఎక్కడుంది టు కంప్లీట్ ద రిపోర్ట్ బై ఫ్రైడే. కంప్లీటింగ్ V4, కంప్లీటెడ్ V2. మనకు కావాల్సింది V1 కంప్లీట్. ఇక్కడ మాత్రమే V4 వస్తుంది అనమాట లుకింగ్ ఫార్వర్డ్ టు అని వచ్చినప్పుడు. దే విల్ డాష్ అరైవింగ్ సూన్, దే విల్ డాష్ అరైవింగ్ సూన్, దే విల్ బీ అరైవింగ్ సూన్. బీయింగ్ అరైవింగ్ అని రాదు కదా, కంటిన్యూస్లో 2 సార్లు ఎట్లా వస్తే తప్పు. ఈ బీని ఎప్పుడు యాడ్ చేస్తాం, కంటిన్యూస్ ఉన్నప్పుడు. అంటే ఫ్యూచర్లో మీకు ఇంకోటి కూడా చెప్పా, విల్ తర్వాత ఏముండాలా, బేస్ ఫామ్. మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాం, ఏం రాయమన్నాం, V1. సో ఎక్కడుంది V1, బీ అనేది V1 కదా. సో బీ. నెక్స్ట్, హీ ఈజ్ నోన్ ఫర్ డాష్ ఏ జనరస్ పర్సన్, బీయింగ్ ఏ జనరస్ పర్సన్. బీయింగ్ ఎందుకంటే నోన్ ఫర్ అనేది కూడా జెరండ్ అనమాట. జెరండ్ రావాలి నోన్ ఫర్ తర్వాత. లుకింగ్ ఫార్వర్డ్ టు తర్వాత కంటిన్యూస్ ఫామ్ ఎట్లయితే రాయమన్నామో జెరండ్స్. సో నోన్ ఫర్ అనే అప్పుడు కూడా V4 అది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, జెరండ్స్ ఆ రెండు గుర్తుపెట్టుకోండి, లుకింగ్ ఫార్వర్డ్ టు, నోన్ ఫర్. ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉండొచ్చు, ఒకసారి మనం అవి వెరిఫై చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఇది. షీ వాజ్ వర్రీడ్ డాష్ హర్ అప్కమింగ్ ఎగ్జామ్. వర్రీడ్ దేని గురించి, ఒకదాని గురించి, సంథింగ్ అబౌట్ అని చెప్తా ఉంటాం. వర్రీడ్ అబౌట్. ఓకే, దాని గురించి బాధపడతా ఉంది, రాబోయే ఎగ్జామ్ గురించి బాధపడతా ఉంది. ఒకదాని గురించి అన్నప్పుడు అబౌట్ యూజ్ చేస్తాం కదా. సూట్ అయ్యే ప్రపోజిషన్స్ అని చెప్పాము, ఇట్లాంటివన్నీ గుర్తుండాలి. నెక్స్ట్, దే వెంట్ డాష్ టు ద మాల్. టు
పేరే చెప్పేసాం, ఆన్సరే చెప్పినాం. ద మాల్ యాక్చువల్లీ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు టు అని యూజ్ చేస్తాం కదా, టు ద మాల్, టు ద థియేటర్, టు ప్లేసులకి వెళ్ళడానికంటే ముందు ఏం యూజ్ చేయాలి మనం, టు. నెక్స్ట్ ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్, ఆన్ టు ద టేబుల్, అట్ ద టేబుల్. యాక్చువల్లీ ఇక్కడ ఆన్ టు ద టేబుల్, ఎందుకంటే వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆన్ టు అని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, ఆన్ టు ద టేబుల్ అని. నెక్స్ట్ హీ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. అపాలజైజ్డ్ ఫర్, టు ఆఫ్ అనేది కరెక్ట్ కాదు, అపాలజైజ్ ఫర్ అనేది కరెక్ట్ ప్రపోజిషనల్ ఫ్రేజ్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే అపాలజీ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఎందుకు ఆ మిస్టేక్ చేసినామని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అపాలజైజింగ్ ఫర్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ద బుక్ ఈజ్ డాష్ ద షెల్ఫ్, ఆన్ ద షెల్ఫ్, షెల్ఫ్ పైన ఉంది. సో అర్థమైందా, ఒకదాని సర్ఫేస్ పైన ఉంటే ఆన్ అంటాం, ఒకదాని లోపల ఉన్నప్పుడు ఇన్, ఒకదాని దగ్గరలో ఉన్నప్పుడు అట్, ఇట్లా. సో ఇట్లా ఆ పైన చెప్పినటువంటి రూల్స్ అండ్ సంథింగ్ ఈ ఎగ్జాంపుల్స్ని ఇట్లా మనం అనలైజ్ చేసుకుంటూ పోతే ఇవి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.